కేక్‌ని ఇంట్లో ఎలా చేసుకోవాలి? కేక్ చేయాలంటే వామ్మో! ఇంత పెద్ద ప్రాసెసా అని అంటూ ఉంటారు అందరూ. సో, అలా కాదండి. ఇంట్లో ఉన్న వాటితోనే కేక్‌నైతే చేసుకోవచ్చు. నేను ఇందులో కేక్‌ని ఎలా చేసుకోవాలి? వాటికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? విప్పింగ్ క్రీమ్‌ని ఎలా బీట్ చేసుకోవాలి? విప్పింగ్ క్రీమ్ మనకి ఎక్కడ దొరుకుతుంది? అండ్ కేక్ ఓవెన్ ఉంటేనే చేసుకోవాలా? లేకపోతే చేసుకోలేమా? సో, ఇలాంటివన్నీ డౌట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి. విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేసుకోవాలి? కేక్ పైన డిజైన్ ఎలా వేసుకోవాలి? కేక్ ఫినిషింగ్ ఎలా రావాలి? సో, ఇలాంటి డౌట్స్ అన్నీ నాకైతే ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు చాలా ఉన్నాయి. సో, నాకైతే ఇప్పుడు క్లియర్ అయ్యాయి. మీకు కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఎంత ఈజీగా మనం కేక్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. కావాలంటే అప్పుడు కేక్స్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కనీసం మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో, హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో పేస్ట్రీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మనకి ఫ్రెష్గా ఉంటుంది కేక్ కూడా. సో, ఫస్ట్ కేక్ ప్రిపేర్ చేయడానికి ముందు కేక్ టిన్ తీసుకోవాలి. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, ఫ్లాట్గా ఉన్నవి, అదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి బౌల్ చుట్టూ. అండ్ తర్వాత నేను బటర్ పేపర్ వేస్తున్నాను. సో, మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే స్కిప్ చేసేసి మైదాతో డస్టింగ్ చేసుకోండి. ఇట్లా డస్టింగ్ చేసుకున్న తర్వాత బౌల్ తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. నేను 1/4 కప్ ఆఫ్ పెరుగు తీసుకుంటున్నాను అండ్ 1/3 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. పెరుగు ప్లేస్లో మీరు ఎగ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. సో, ఇవన్నీ మనం మిక్సీ బాగా పట్టుకొని ఒక మంచి ప్యూరీ లాగా చేసుకోవాలి. సో, మనం చేసే ప్యూరీ బట్టి కేక్ అనేది ఫ్లఫీనెస్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెరుగు, ఆయిల్ ఉన్నాయి కదండి. సో, అవి బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం మిల్క్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి ఎక్కువ మిల్క్ యాడ్ చేసేస్తే బ్యాటర్ అనేది చాలా లూజ్గా అయిపోతుంది. ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాటర్ మనకి రిబ్బన్ టెక్స్చర్లో రావాలి. అంటే ఎక్కడ లమ్స్ లేకుండా చూసుకొని రిబ్బన్ టెక్స్చర్లో వస్తే మనకి కేక్ అనేది మంచి స్పాంజీగా వస్తుంది. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ కట్ అండ్ ఫోల్డ్ మెటల్లో మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెటల్లో మిక్స్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. మీకు మైదా వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు. కాకపోతే గోధుమ పిండి వేసుకునేటప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే కేక్ అనేది స్పాంజ్గా వస్తుంది, గట్టిగా రాకుండా ఉంటుంది. సో, ఇలా మిక్స్ చేసుకునే బ్యాటర్ని కేక్ మౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఓవెన్ లేకుండా కుక్కర్లో ఎలా చేసుకోవాలో మీకు షేర్ చేస్తున్నాను. ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోవాలి కింద బాటంలో. దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ పెట్టుకొని పైన క్యాప్తో క్లోజ్ చేసుకొని కనీసం 13 మినిట్స్ అయినా హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ అంటారనమాట ఈ ప్రాసెస్ని. ఇలా ప్రీ హీట్ చేసుకుంటే కేక్ అనేది మనకి ఈవెన్గా బేక్ అవుతుంది అండ్ తడి లేకుండా ఉంటుంది. సో, తర్వాత కేక్ని మనం మళ్ళీ కుక్కర్ ప్యాన్లో పెట్టుకొని 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయాలంటే ఒక టూత్పిక్ ఇన్సర్ట్ చేయండి లోపల. ఆ టూత్పిక్ కనుక ఏమి అంటుకోకుండా వస్తే కేక్ అనేది బేక్ అయిపోతుంది. లేదు అంటుకుంటుంది అంటే కేక్ ఇంకా ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ చేసుకుని వెంటనే కేక్ని బయటికి తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లారకుండా డీమౌల్డ్ చేస్తే కేక్ అనేది విరిగిపోతుందండి. ఇది బాగా గుర్తుంచుకోండి. సో, కేక్ చల్లగా అయిన తర్వాత డీమౌల్డ్ చేసుకున్నాను నేనైతే. సో, కేక్ అనేది చాలా ఫ్లఫీగా వచ్చింది. బేస్ అయితే మీరు షుగర్ బదులు మిల్క్ మేడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు బదులు ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఎగ్లెస్ చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను పెరుగు అనేది యాడ్ చేశాను. మాకు పెరుగు వద్దు అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇప్పుడు వెనీలా పేస్ట్రీ కేక్ అని చెప్పాను కదా. సో, నాకైతే కేక్ ఈవెన్గా వచ్చింది కాబట్టి పైన బాటమ్ని నేను కట్ చేయట్లేదు. కొంతమందికి ఏంటంటే ఉబ్బుగా వచ్చేస్తుంది. సో, ఆ లేయర్ అంతా కట్ చేసేస్తారు. సో, నాకు లెవెల్గా వచ్చింది కాబట్టి పైన లేయర్ ఏమి కట్ చేయకుండా కేక్ని 3 లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. అండ్ చూసారా, లేయర్స్ కట్ చేసేటప్పుడు కూడా పైన మనకి బబుల్గా కనిపిస్తుంది. అంటే కేక్ అనేది ఫ్లఫీగా వచ్చిందని అర్థం అనమాట. ఆయిల్ ప్లేస్లో బటర్ యూస్ చేసుకోవచ్చు అంటే ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. కాకపోతే బటర్ని మెల్ట్ చేసి యూస్ చేసుకోవాలి. అలా అయితేనే కేక్ స్పాంజీగా వస్తుంది. సో, నేను ఈ కేక్ వచ్చేసి 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. ఈ కేక్ వచ్చేసి 1/2 kg అండి. నేను 1/2 kg బౌల్ తీసుకున్నాను. సో, 1/2 kg కేక్ అనేది వచ్చింది.
తర్వాత 3 లేయర్స్ కింద కట్ చేసుకొని కేక్ని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక విప్పింగ్ బ్యాగ్ తీసుకున్నాను. అందులో స్టార్ 1 నోజిల్ అయితే పెట్టుకున్నాను. ఈ నోజిల్ వచ్చేసి మనకి ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్ ఉంటుందని ఈ డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. అలా కేక్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. సో కేక్ అయితే బేక్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సో ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 1 కప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు లిక్విడ్గా ఉండాలండి. గడ్డగా ఉంటే మనకి క్రీమ్ అనేది అంత బాగా విప్ అవ్వదు, అంటే స్టిఫ్ పీక్స్ రాదనమాట. సో మనం ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేస్తామనగా 10 మినిట్స్ ముందు విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్ నుంచి తీసేసి కింద లో టెంపరేచర్లో పెట్టుకోవాలి. అలా అయితే మనకి కొంచెం లిక్విడ్గా వస్తుంది. విప్పింగ్ క్రీమ్ మనకి 1/2 kg కేక్ అయితే సరిపోతుందండి. సో విప్పింగ్ క్రీమ్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. సో బ్లెండర్తో నీట్గా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం లో టెంపరేచర్లో పెట్టుకొని 10 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత స్పాచులాతో నీట్గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ స్పీడ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్ వస్తుంది. అంటే మనం బౌల్ తిరిగేసినా కూడా విప్పింగ్ క్రీమ్ అనేది కింద పడకుండా ఉండాలన్నమాట. సో వాటర్లో పెట్టినా కూడా విప్పింగ్ క్రీమ్ అనేది కరగకుండా ఉండాలి. సో అలా అయితే మీకు విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్గా వచ్చినట్టు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో చిన్న విప్పింగ్ క్రీమ్ యాడ్ చేయండి. విప్పింగ్ క్రీమ్ కనుక పైకి తేలితే మనకి ఇది స్టిఫ్ పీక్స్ వచ్చినట్టు. లేదు ఇంకా కిందకే ఉందంటే క్రీమ్ అనేది ఇంకా బీట్ చేసుకోవాలని అర్థం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. బౌల్ని తిరగేసినా కూడా విప్పింగ్ క్రీమ్ అనేది కిందకి పడకూడదు. సో అలా అయితే మనకి పర్ఫెక్ట్గా క్రీమ్ అనేది బేక్ అయిపోయినట్టు. స్టిఫ్ పీక్స్ వరకు బేక్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అయితే ఒక కేక్ బోర్డ్ తీసుకున్నాను. కేక్ ఇటు అటు జరగకుండా ఉండడం కోసం కింద బోర్డ్కి కొంచెం క్రీమ్ని అప్లై చేశాను. దానిపైన మనం ఫస్ట్ కట్ చేసుకున్న లేయర్ని అయితే కింద పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన షుగర్ సిరప్ అయితే వేసుకోవాలి. ఎంత షుగర్ సిరప్ వేస్తే మీ కేక్ అనేది అంత స్పాంజీగా జ్యూసీగా ఉంటుందండి. షుగర్ సిరప్ అంటే ఏమీ లేదు. ఒక 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం కూల్ అవుతుంది కదా. సో ఆ కూలింగ్ ఉన్న వాటర్ని కేక్ పైన వేసామంటే కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. కేక్ అంతా షుగర్ సిరప్తో మనం ఫిల్ చేసుకోవాలండి. సో కొంచెం షుగర్ సిరప్ ఎక్కువే వేసుకున్న తర్వాత షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన 2 టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోకపోతే మనకి కేక్ అనేది డూమ్ షేప్లో ఉంటుంది, అంటే ఎగురు దిగురుగా ఉంటుంది అనమాట. సో అందుకే విప్పింగ్ క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మన డౌన్ పార్ట్ ఉంటుంది కదండి, సో అది ఒక సైడ్కి పెట్టేసుకొని సెకండ్ లేయర్ని పైన పెట్టుకోవాలి. ఇలా సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత జస్ట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయండి, ఎందుకంటే కింద ఎడ్జ్ వరకు వెళ్తుంది. తర్వాత దీనిపైన కూడా కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ మీకు సరిపోయిందా లేదా అని తెలియాలంటే జస్ట్ మీ ఫింగర్ని మాత్రం కేక్ బేస్లో పెట్టండి. సో అది కింద వరకు వెళ్తుంది అంటే షుగర్ సిరప్ సరిపోయినట్టు. లేదనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. షుగర్ సిరప్ని కేక్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ 2 టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఎడ్జెస్ కూడా ఇప్పుడే మనం విప్పింగ్ క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. జస్ట్ స్పాచులా తీసుకొని కింద బోర్డ్ టర్న్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో 40 degreesలో ఉన్న స్పాచులాని 40 degrees పెట్టుకొని పైనుంచి ఇలా మనం క్రంబుల్ చేస్తే విప్పింగ్ క్రీమ్ అనేది మీకు ఈవెన్గా వచ్చేస్తుంది. తర్వాత డౌన్ లేయర్ ఉంటుంది కదా, సో అది కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లేయర్ని పైన పెట్టుకోవాలి. ఇలాగ డౌన్ లేయర్ పైన పెట్టుకోవడం వల్ల మనకి కేక్ అనేది పైన మనం కోటింగ్ వేస్తాం కదా, సో అది నీట్గా వస్తుంది అనమాట. సో దీనిపైన కూడా కొంచెం షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఫ్రమ్ కోటింగ్ అనేది ఇవ్వాలి. మెయిన్ అనేది మనకి కేక్కి ఈ కోటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఎడ్జెస్కి పైన అంతా నీట్గా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకుని ఒక 10 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల క్రీమ్ అనేది కరగకుండా ఉంటుంది, మనకి బేస్ కూడా మంచిగా వస్తుంది. తర్వాత ఒక బౌల్లోకి కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని నేను ఇందులో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి జెల్ కలర్, పర్పుల్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి విప్పింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, క్రీమ్ బ్యాగ్, అందులోకి వేసుకుంటున్నాను. క్రీమ్ బ్యాగ్ మీకు నీట్గా రావాలి అంటే ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ బ్యాగ్ ఉంది కదా, అందులో పెట్టుకొని అందులో కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ట్విస్ట్ చేయాలన్నమాట. లేదనుకుంటే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో నేను స్టార్ 1 నోజిల్ అని చెప్పాను కదండి, సో ఫ్లవర్ నోజిల్, దీంతోనే మొత్తం కేక్ చుట్టూ డిజైన్ అయితే వేస్తున్నాను. యాక్చువల్గా రెడ్ కలర్ వేస్తే బాగుండు, వైట్ మీద మంచిగా లుక్ వస్తుంది. సో రెడ్ జెల్ కలర్ నా దగ్గర లేదు కాబట్టి పర్పుల్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కేక్స్లోకి కలర్ యాడ్ చేయాలనుకుంటే లిక్విడ్ కలర్స్ అయితే యూజ్ చేయొద్దండి. లిక్విడ్ కలర్ యూజ్ చేస్తే మనకి క్రీమ్ అనేది కరిగిపోతుంది. జెల్ కలర్ యూజ్ చేయడం వల్ల క్రీమ్ అనేది ఇంకా స్టిఫ్గా వస్తుంది.
మీకు క్రీమ్ ఇంకా స్టిఫ్గా రావాలి అనుకుంటే మాత్రం విప్ చేసిన వెంటనే క్రీమ్ని ఒక 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత డిజైన్ వేసుకోండి. డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది. సో నేనైతే ఫ్లవర్ నోజులు తీసుకున్నాను కదా, సో డిజైన్ అయితే కేక్ చుట్టూ వేస్తున్నానండి. అండ్ డిజైన్ చూస్తే చాలా బాగా వచ్చింది. అండ్ డిజైన్ వేసినప్పుడు కూడా క్రీమ్ అయితే కరగకుండా ఉంది చూసారా. సో లిక్విడ్ కంటైనర్లో తీసుకుంటే మనకి క్రీమ్ అనేది కరగకుండా ఉంటుంది. సో పైన అయితే రోజెస్ వేసేసాను అండ్ కింద కూడా ఆ నోజులతోనే జస్ట్ చిన్న డిజైన్ అయితే వేసేస్తున్నానండి చుట్టూ బార్డర్స్కి కింద. అండ్ బార్డర్స్కి మనం వేరే కలర్ వేసుకున్నా బాగుంటుంది. సో వాళ్ళైతే పర్పుల్ కలర్ చెప్పారు, సో అందుకే పర్పుల్ కలర్ అయితే వేస్తున్నాను. సో నాకు ఇది వచ్చింది ఫస్ట్ ఆర్డర్. సో ఎలా వచ్చింది కేక్ అనేది మీరైతే చెప్పండి. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ లుక్ కూడా చాలా బాగుంది. సో కింద బేస్కి వచ్చేసి డిజైన్ వేసేసాను అండ్ పైన ఫ్లవర్స్ పెట్టాం కదా, సో దానిపైన రెడ్ కలర్ చెర్రీ అయితే పెట్టాను. యాక్చువల్గా రోజెస్ రెడ్ కలర్లో వేస్తే అట్రాక్టివ్గా ఉంటుంది. సో చెర్రీ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో నేనైతే పర్పుల్ కలర్ యాడ్ చేశాను కదా అని చెప్పేసి చెర్రీస్ అయితే పెట్టాను. కేక్ మనకి బాగా కనిపించాలంటే మనం చేసే కోటింగ్ బట్టి ఉంటుందండి. అంటే ఫ్రమ్ కోటింగ్ అంటారు కదా, సో అది నీట్గా చేస్తే మనకి కేక్ అనేది మంచిగా కనిపిస్తుంది. దానిపైన మనకు నచ్చినట్టు డిజైన్ అయితే వేసుకోవచ్చు. సో పైన చెర్రీస్ వేసేసిన తర్వాత దీనిపైన నా దగ్గర గోల్డెన్ కలర్ బాల్స్ ఉన్నాయి, అవి అయితే యాడ్ చేశాను. అది యాడ్ చేయడం వల్ల కేక్ అనేది ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో కింద వచ్చేసి స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, కలర్ స్ప్రింకిల్స్, అవి అయితే యాడ్ చేస్తాను. సో కేక్ అయితే ఇలా చేసుకోవాలండి అండ్ చాలా ఈజీగా మనం కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి, అలా అయితే మనకి క్రీమ్ అంతా సెట్ అవుతుంది. సో ఈ వీడియోలో కేక్ని ఎలా చేసుకోవాలో అనేది చాలా డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కూడా కేక్ని ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.